గత 10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉండి మిగులు బడ్జెట్తోని ఆనాడు కాంగ్రెస్ పార్టీ 2014లో అధికారం కట్టబెడితే అప్పగిస్తే బీఆర్ఎస్ పార్టీకి 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పందికొక్కుల్లాగా దోసుకున్నటువంటి కల్వకుంట్ల కుటుంబం 8.5 లక్షల కోట్ల అప్పులు చేసి చిప్ప చేతికిచ్చి మళ్ళీ ఈరోజు సిగ్గుచరం లేకుండా ప్రతిపక్ష నాయకుడు ఫామ్ హౌస్లో వండుకుంటే అలా పుత్రరత్నం వచ్చి అసెంబ్లీలో ఏదో ఓవర్ యాక్టింగ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. నిన్న సిగ్గుచరం లేకుండా ఏదో చెప్తున్నాడు. గ్యారంటీలపై గరం గరం అంట. కేటీఆర్ నీకు సిగ్గుచరం ఉంటే తెలంగాణ రాష్ట్రంలో కాబోయే తొలి తెలంగాణ రాష్ట్రానికి ఒక దళితుడే ముఖ్యమంత్రి ఉంటాడని మీ అప్ప చెప్పిండు గతంలో. మరి దళితుని ముఖ్యమంత్రి చేయకుండా ఏ దరిద్రుడు ముఖ్యమంత్రి అయ్యాడు 10 ఏళ్ళు? ప్రతి పేదోనికి డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తా. అల్లుడు వస్తే వండుకోలే, బిడ్డ వస్తే ఏడ వండుకోలే, గొర్రెనేడ కట్టేసుకోలే, బర్రెనేడ కట్టేసుకోలే, కుక్క పిల్లనేడ వేయించుకోలే, నక్క పిల్లనేడ పెట్టుకోలే అని చెప్పి మీరు మాత్రం 100 ఎకరాలలో ఫామ్ హౌజులు కట్టుకున్నారు, ప్రగతి భవన్లు కట్టుకున్నారు, విల్లాస్ కట్టుకున్నారు, బుర్జు ఖలీఫాల బంగాలు కొనుక్కున్నారు, కెనడాలో పోయి వ్యవసాయ క్షేత్రాలు కట్టుకున్నారు, మీ పిల్లల్ని అమెరికాలో లండన్లో చదివించారు. కానీ పేదోడు నాణ్యమైనటువంటి విద్య అందించడానికి స్కూళ్ళు కట్టలేదు, వైద్యం అందించడానికి హాస్పిటల్ కట్టలేదు. మీరు మాత్రం సిరి సంపదలు సృష్టించుకున్నారు. 1500-1600 కోట్ల రూపాయలు ఈరోజు మీ అకౌంట్లో ఉన్నాయి, మీ పార్టీ అకౌంట్లో. మరి మీరు 10 ఏళ్ళు పీకింది ఏంది, నాటింది ఏంది, కట్టలు కట్టింది ఏంది? ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తున్నారు. ఎంతమందికి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండ్రు? మీరు ఇచ్చినటువంటి హామీలు ఏమైపోయినాయి? 10 ఏళ్ళ నుండి మీరు ఏం బీకలేకపోయినరు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు మాత్రమే అయింది. ఈ 2 ఏళ్లలో కూడా మీరు చేసినటువంటి అప్పులకు మిత్తులు కట్టడానికే కొన్ని 100 కోట్ల రూపాయలు ఈరోజు ప్రతి నెల 6,500 కోట్ల రూపాయలు మీరు చేసినటువంటి కాళేశ్వరం కూలేశ్వరం మిత్తులు కట్టడానికే సరిపోతున్నాయి. సన్నాసి మళ్ళీ సిగ్గుచరం లేకుండా ఏదో పెద్ద మళ్ళా పొడింగులాగా పెద్ద పీకి కట్టలు కడుతున్నాడు. నిన్న నీకేం అర్హత ఎవడవు నీవు? మీ అప్పని రామన్ ప్రతిపక్ష నాయకుడు మీ అప్ప, నీవు ఒక ఆప్రాల్ ఎమ్మెల్యే కానివి, నీకేం సంబంధం? మళ్ళీ సిగ్గుశరం లేకుండా వచ్చి ఓవర్ యాక్టింగ్ చేస్తుంటావు. చూడొచ్చు ఒకసారి. గ్యారంటీలపై గరం గరం. అసెంబ్లీలో కేటీఆర్ మంత్రుల మధ్య మాటల యుద్ధం. ప్రభుత్వం ఏ వర్గానికి హామీలు అమలు చేయడం లేదు. కేటీఆర్ చేసినావు, నీవు చక్కగా చేసినావు, నీవు చక్కదనము చాలా చక్కగా చేసినావు. గవర్నర్ ప్రసంగానికి ఎందుకు ధన్యవాదాలు చెప్పాలని ప్రశ్న. దళితుడిని సీఎం చేస్తానన్న మీ హామీ ఏమైందన్న వెంకటరెడ్డి. 10 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు అయినా ఇచ్చారా అని నిలదీత. 6 గ్యారంటీల కింద ఒక్కో ఫ్యామిలీకి 2.5 లక్షలు ఇవ్వాలన్న కేటీఆర్. మీరు తెచ్చిన అప్పులకు వడ్డీలు కడుతూ హామీలు అమలు చేస్తున్నామన్న బట్టి 1.6 కోట్ల కుటుంబాలకు సన్నబియ్యం ఇస్తున్నాం. దీన్ని సువర్ణాక్షరాలతో రాయాలన్న డిప్యూటీ సీఎం. హామీల అమలు చేయని ఫ్లాప్ ప్రభుత్వం అని కేటీఆర్ విమర్శ. వరుసగా ఓడిపోతున్న బీఆర్ఎస్ఏ అట్టర్ ఫ్లాప్ అని శ్రీధర్ బాబు కౌంటర్. కేటీఆర్కు అర్థం అయితే లేదు. మీరే చక్కదనం చక్కగా చేసి ఉంటే 10 ఏళ్ళు మనం 1 కాదు 2 కాదు మిత్రులారా, 10 ఏళ్ళు మనం చూసినాం. గతంలో ఎంతోమంది పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లలు అయి పెద్దగా మనసులు అయితే కూడా రేషన్ కార్డు ఇచ్చినటువంటి పాపాన పోలేదు. ఈరోజు రేషన్ కార్డుతో పాటు సన్నబియ్యం ఇస్తున్నది, ప్రతి మహిళకు ఉచిత బస్సు వస్తున్నది, 2 లక్షల లోపు ఉన్నటువంటి రుణమాఫీ చేసిండ్రు. ప్రతి రైతుకు ఈరోజు రైతును రాజు చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నది. ప్రతి గ్రామాన ఈరోజు ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలు జరుగుతున్నాయి. కేటీఆర్ నీ కండ్ల కనబడతలేదా? మీరు నిండా దాగి ఫామ్ హౌస్లో వండుకుంటే మీకు ఎట్లా తెలుస్తుంది? వచ్చి బయటకు వచ్చి ఊర్లలో తిరుగుండి. మీరు ఎన్ని శాపాలు పెట్టినా పిల్లి శాపం పెడితే ఉట్టి తెగిపడదు. మీ వల్ల అయ్యేది లేదు, పోయేది లేదు, ఊదుగాలదు, పీరు లేవదు. మొన్ననే చూసినాం జూబ్లీహిల్స్లో కావచ్చు, కంటోన్మెంట్లో మీ స్థానాలు మీ అభ్యర్థులు చనిపోతే కూడా మీ ముఖం మీద చీదరిచ్చి ఉమ్మేసి ఓడగొట్టిండ్రు. దగ్గర 25,000 ఓట్ల మెజార్టీతోని కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్లో గెలిచింది. మళ్ళీ సిగ్గుచరం లేకుండా ఏం చెప్తావు? మొన్న జరిగినటువంటి మున్సిపల్ కావచ్చు కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా ఘోరంగా ఓటమి చెవి చూసిండ్రు. ఒక కార్పొరేషన్ గెలవలేకపోయినాం. మళ్ళా ఏం సిగ్గు లేకుండా మాట్లాడతావు?
సిగ్గుశరం ఏమన్నా ఉండాలి, సిగ్గు అనిపించాలి. గత ప్రభుత్వం అప్పులు చేసి అప్పుల కుప్ప చేసి రాష్ట్రాన్ని మాకు అప్పగించింది. అప్పులు తీర్చుకుంటూ ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నాం. ఆర్థిక భారం ఉన్న రూపాయి పోగేసి పేదలకు హామీలు అమలు చేస్తున్నాం. మీరు చేసిన అప్పులకు వడ్డీలు కడుతూ కూడా పేదల అభ్యున్నతి కోసం, వారి మేలు కోసం పనిచేస్తున్నాం. 54 లక్షల కుటుంబాలకు ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం. 1.6 కోట్ల కుటుంబాలకు సన్నబియ్యం ఇస్తున్నాం. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఉన్న సన్నబియ్యం ఇస్తున్నాం. దీనిని సువర్ణాక్షరాలతో రాయాలి. గతంలో తీసుకుంటే మిత్రులారా, రేషన్ షాప్లో మనం ఇట్లా రేషన్ తీసుకొని వచ్చి అట్లా కోళ్ళపారాలకో, కుక్కలకో, దూళ్ళకో, బలరకో దానా కింద పెట్టేది. కానీ ఈరోజు ప్రతి పేదోడు ఆత్మగౌరవంతో ఆ సన్నబియ్యం తింటున్నాడు. గతంలో కేటీఆర్ కూడా చెప్తుండ్రి, నా మనమడు ఏ బియ్యం తింటాడో పేదోళ్ళ పిల్లలు కూడా అదే బియ్యం తినాలని చెప్తుండ్రి. కానీ పేదోళ్ళ పిల్లలు బక్కజిక్కిపోయినరు. ఇలా మనమడు మాత్రము కేటీఆర్ కన్నా ఇంకా 2 ఫీట్లు ఎక్కువ పెరిగాడు. పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని డబల్ బెడ్రూమ్లు ఇచ్చిండ్రు? మేము ఇచ్చిన హామీ మేరకు 22,500 కోట్లతో ఇందిరమ్మ ఇండ్లను నిర్మిస్తున్నాం. రైతులకు పెట్టుబడి సాయం కింద 9 రోజుల్లో 9,000 కోట్ల రైతు భరోసా నిధులు వేశాం. ఇట్లా ఇచ్చినటువంటి అనేక హామీలను అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసుకుంటూ పోకుండానే ఒక పక్క వాళ్ళు చేసినటువంటి అప్పులకు మిత్తులు కట్టుకుంటూనే అనేక పథకాలు ఇస్తుంటే ఇలా కడుపుల మంట. కాంగ్రెస్ పార్టీ కనుక ఈ రకంగానే సంక్షేమ పథకాలు ఇచ్చుకుంటూ పోతే, ఒక్కొక్క హామీలను అమలు చేసుకుంటూ పోతే ఇక మమ్మల్ని ఎవరు దేకడు. ఇప్పటికే మా ముఖం మీద చీ కొడుతున్నారు కాబట్టి బట్టగాల్చి మీనేతాం. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ లాగా అధికారంలో ఉన్నప్పుడు ఫామ్ హౌజే, ప్రతిపక్షంలో ఉంటే పూర ఫామ్ హౌజే. మీలాక నిండదాగా ఆయన ఫామ్ హౌస్లో ఎల్లెలకల అనుకోవట్లేదు. 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటున్నాడు. విధ్వంసం చేసినటువంటి ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మించడానికి ఆయన అహోరాత్రులు కష్టపడుతున్నాడు. సిగ్గులేని విధవల్లారా, మీరు ఆలోచన చేయండి. మళ్ళీ సిగ్గుచేరం లేకుండా ఏదో మేషగాడిదిని వచ్చి కూషగాడిది చెడగొట్టింది అంటే అట్లా చేస్తున్నారు. కాళ్ళలో కట్టెలు పెడుతున్నారు. అరే ఏదన్నా 4 పనికొచ్చే సలహాలు ఇస్తారేమో, సూచనలు ఇస్తారేమో అంటే ఇట్లా వచ్చి రోజు శాపాలు పెడుతుంటారు. మీరు ఎన్ని శాపాలు పెట్టినా, మీరు ఏం చేసినా మీ వల్ల అయ్యేది లేదు, పోయేది లేదు, మీరు పొడిచేది లేదు, నాటేది లేదు, ఎగ్గొట్టేది లేదు. ఇక ఈ సిగ్గులేని పేపర్ ఉంది చూడండి, నమస్తే తెలంగాణలో ఏం రాస్తున్నాడు? ఎగ్గొట్టు, కూలగొట్టు, చెడగొట్టు అంట. దోసుకోవాలి, దాచుకోవాలి, ఫామ్ హౌస్లో కట్టుకోవాలి, 1000 కోట్ల ఆస్తులు సంపాదించుకోవాలి, అవినీతి సొత్తును లక్షల కోట్ల కింద ఈ రాష్ట్రంలో అప్పు చేయాలి. మళ్ళీ ఇట్లా సిగ్గుచేరం లేకుండా ఏడికెళ్ళి వచ్చింది ఈ పేపర్లు, ఈ టీవీ ఛానళ్ళు, 100 యూట్యూబ్ ఛానళ్ళు ఎక్కడికి వెళ్ళి నడిపిస్తున్నావు? ఎవనబ్బ సొత్తు? తెలంగాణ రాష్ట్రం 2014 కన్నా మీ ఆస్తులేన్ని, ఈరోజు మీ ఆస్తులేన్ని? పెద్ద కటింగ్లు ఇచ్చుకుంటుంటాడు అన్నట్ల ఈ పీకుడుగాడు. ఏదో రామన్న రప్పనంట. రప్ప నీవు కాదు, మీ అప్పని రమ్మన్. ఆడ ఫామ్ హౌస్లు ఉన్నాడు కదా, బొక్క బోల్ర వండిండు కదా, ఆయన రమ్మన్. తొలి సంతకం చేసిన 6 గ్యారంటీల ఫైల్ను పక్కన పెట్టేందుకు సిట్ వేయాలి. 2.5 ఏళ్ళ కాంగ్రెస్ 2.5 ఏళ్ళ పాలనంతా ఇదేనంట. నువ్వు 10 ఏళ్ళ అధికారంలో ఇస్తే నీ పొడిచింది లేదు, పీకింది లేదు కదా. ఇంకా 3 ఏళ్ళు ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను అన్నింటినీ నెరవేర్చే విధంగా ఈరోజు అడుగులేస్తున్నది. నీ కడుపుల మాట తగ్గించుకో. నీ బుద్ధి మారాలి. నీ బుద్ధి మారకుంటే నీ పార్టీని, నీ బుద్ధి ఏమో కనుక మారకుంటే నీ పార్టీని బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడు. నువ్వు గుర్తుపెట్టుకో. కరువుదీర కాళేశ్వరం అంట. కేసీఆర్ ముందు చూపుతో ఎస్ఆర్ఎస్పి వరద కాలువకు పునరుజ్జీవం. 88 కిలోమీటర్ల పొడవున నీటి నిల్వలంట. ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? ఈ వరద కాలువ కట్టింది ఎవడు? కాంగ్రెస్ వాడు కట్టిండు. నీకేం సంబంధం? ఎస్ఆర్ఎస్వి కట్టింది కాంగ్రెస్ పార్టీ. ఎస్ఆర్ఎస్వి నుంచి, వరద కాలువ నుంచి నీళ్ళు వస్తున్నాయంట. నువ్వు 1,00,000 కోట్లు పెట్టి కడితే మళ్ళీ కాంగ్రెస్ కట్టినటువంటి ఎల్లంపల్లె దిక్కైంది. ఎవరికో ఉడితే నా బిడ్డని సంకలెత్తుకొని ఎగురుకం కాదు. మీరు పొడిచింది అది. మీరు కట్టినటువంటి కాళేశ్వరము ప్రధానమైనటువంటి బ్యారేజ్ మేడిగడ్డ. అందులో అది 3 ఏళ్ళు కాకుండా ముందే కుప్పగూలి ఆడ గోదావరిలో పోతున్నది. ఆడొక్క టీఎంసీ నీటిని కూడా ఒడిసిపట్టలేకపోతున్నాం. మళ్ళీ సిగ్గుచారం లేకుండా
ఇట్లా పెద్ద పెద్ద అక్షరాలు రాపించుకొని ఓవర్ యాక్టింగ్ చేసి కవరింగ్ కటింగ్లు ఇచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇకనైనా ఇటువంటి లంగ వార్తలు దొంగ వార్తలు మీ ఓవర్ యాక్టింగ్ బూటకు ప్రచారాలు మానుకుంటే బాగుంటుందని మరొకసారి డ్రామారావును హెచ్చరిస్తున్నా.